హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. సో ఇప్పుడే బచ్చలమల్లి ఫిలింని అయితే వాచ్ చేసేసి వచ్చేసాను. ముందుగా అల్లరి నరేష్ గారి పర్ఫార్మెన్స్, అలానే అమృత అయ్యర్ గారి పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం 100కి 200% న్యాయం చేసే విధంగా వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ ఆల్సో డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి స్టోరీ లైన్ అయితే ఎప్పటిలాగానే రొటీన్గా ఉంది. స్టోరీలో అయితే అసలు ఏం లేదు, జీరో కంటెంట్. బట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్లే అండ్ ఆల్సో వాళ్ళ పర్ఫార్మెన్స్ అయినా ఇంకా చాలా డీటెయిల్గా అన్నీ చూపించడం జరిగింది. అండ్ సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం అసలు ఎందుకు తీశారు అనే విధంగా ఉంది. ఇంకా వన్ వర్డ్లో చెప్పాలంటే సెకండ్ హాఫ్ కాస్త హెడేక్ని కూడా తెప్పించే విధంగా అయితే ఉంది. అండ్ స్టోరీ దగ్గరకు వచ్చేస్తే మాత్రం చిన్నప్పుడు వాళ్ళ తండ్రి చేసినటువంటి ఒక తప్పుకి ఇబ్బంది పడుతున్నటువంటి ఒక స్టూడెంట్ తండ్రి పైన అలిగి ఇంట్లో నుండి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇంకా అలా వెళ్ళిపోయిన అతను బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోయి డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటి చెడు అలవాట్లన్నింటినీ కూడా చేసుకొని ఇంకా రోడ్లపైన తిరిగే ఒక రోమియో లాగా మారిపోతూ ఉంటారు. ఇక అలాంటి అతని లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చి అతన్ని మళ్ళీ మంచివాడిగా మారుస్తుంది. సో ఇది స్టోరీ. అండ్ సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం ఇంకా ఆ అమ్మాయి కూడా కొన్ని రోజులు వాళ్ళిద్దరి లవ్ ట్రావెల్ అయిన తర్వాత ఇక అమ్మాయి కూడా ఒక సిచ్యువేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్ని చూస్ చేసుకోవాలా లేదంటే వాళ్ళ ఫాదర్ని చూస్ చేసుకోవాలా అనేటటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇక తను సిచ్యువేషన్స్ మూలంగా వాళ్ళ ఫాదర్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ఆ టైంలో ఆ హీరో అల్లరి నరేష్ గారు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు, ఎలా గోత్రూ అయ్యారు ఆ ఫేస్ని అని చెప్పేసి ఇదైతే స్టోరీ పాయింట్. స్టోరీలో అయితే కొత్తదనం అస్సలు లేదు. రొటీన్ లైన్ని తీసుకొని దాన్ని చాలా డ్రాగ్ చేస్తూ అయితే స్టోరీ మొత్తం సినిమా షూటింగ్ అయితే తీయడం జరిగింది. సో స్టోరీ కంటెంట్లో అయితే దమ్ము లేదు. కంటెంట్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం మొత్తం తమిళ్ వాళ్ళకి నచ్చే విధంగా, తమిళ్ వాళ్ళకి న్యాచురాలిటీ అంటే ఎంతో ఇష్టం కదా. సో న్యాచురల్గా చూపించాలి అనే విధంగా సినిమా మొత్తంని కూడా చాలా న్యాచురల్గా చూపించాలి, ఇంకా కొత్తగా చూపించాలి అని చాలా ట్రై చేశారు. బట్ అదైతే కాస్త వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆల్సో బచ్చలమల్లి ఫిలింలో అల్లరి నరేష్ గారి స్లాంగ్ ఎందుకు చెప్పాలి, ఎందుకు చూడాలి అనే విధంగా అయితే ఉంటుంది. సో మన రివ్యూ రేటింగ్ దగ్గరకు వచ్చేస్తే కూడా ఎవరికి చెప్పాలి రేటింగ్, ఎవరికి ఇవ్వాలి రివ్యూ అనే విధంగానే ఉంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే బచ్చలమల్లి మూవీకి అయితే 5కి 1.25 నా రేటింగ్.